ఇప్పటికైనా ఒకరోజు న్యాయం బయటకు రావాల్సిందే. ప్రజలకు అందరికీ తెలుసు, కోర్టులకు కూడా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. బహుశా ఇది కోర్టు కూడా చూసి సుమోటో యాక్షన్ తీసుకుంటుందేమో, ఏంటిది తేడా ఉంది అనుకుంటుంది అని అడుగుతుందేమో. ఐ హోప్, లెట్ us see what happens. సుప్రీం కోర్టు కేసు ఇస్ క్లోజ్ అని అనౌన్స్ చేసింది. తర్వాత మీ స్టెప్ ఏ విధంగా కొనసాగుతుంది? సుప్రీం కోర్ట్ కేస్ ఇస్ క్లోజ్డ్ అనిందా? సుప్రీం కోర్ట్ సెడ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఓవర్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ విత్ ద ట్రయల్ అనింది. ఐఎమ్ టెల్లింగ్ దట్ లేదు మా ఇన్వెస్టిగేషన్లో తేడా ఉంది. బికాస్ సుప్రీం కోర్ట్ ఇన్వెస్టిగేషన్లో ఏం పెట్టారు అనేది చూడలేదు. సిబిఐ మాట వినింది. సుప్రీం కోర్ట్ ఈస్ కన్సిడరింగ్ సిబిఐ యాజ్ అ న్యూట్రల్ పార్టీ. సుప్రీం కోర్ట్ ఏమనింది? నేను విక్టిమ్ మాట వినను, సిబిఐ న్యూట్రల్ పార్టీ, సిబిఐ మీరు చెప్పండి ఇన్వెస్టిగేషన్ అవసరమా అని అడిగింది. సిబిఐ మొదట్లో ఏం చెప్పలేదు, మీరు చెప్తే మేము చేస్తాము అనింది. అది సిబిఐ కోర్టుకు వెళ్ళింది. సిబిఐ కోర్టుకు వెళ్తే కొంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. ఆ కొంచెం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసి మా పని అయిపోయింది అని చెప్పారు. అంతే. సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ గాన్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇది కరెక్ట్ చేశారా, తప్పు చేశారా, ఏం చేశారు అనేది దాని డీటెయిల్స్కి వెళ్ళలేదు. సిబిఐ చెప్పిన మాట సుప్రీంకోర్టు రిపీట్ చేసింది. సో ఇట్ ఈస్ అప్ టు అస్ టు ఫిగర్ అవుట్ హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్. దీంట్లో తప్పులు ఉన్నాయి, క్లియర్గా తెలుస్తుంది. ఈ తప్పులు ఏం చేయాలి, నెక్స్ట్ కోర్టుకు తీసుకెళ్లాలన్నా సిబిఐకి తీసుకెళ్లాలన్నా ఏం చేయాలి అన్నది వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. కోర్టు చెప్పింది ఆ మెసేజ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పింది అని చెప్పింది. కానీ వాళ్ళు మిస్ చేసింది వచ్చేసి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే అది కూడా ఇన్వెస్టిగేట్ చెయ్యి అన్నది మాత్రం పక్కన పెట్టేశారు సిబిఐ. ఓకే, ఆ మెసేజ్ ఏంటి? ఇది వాళ్ళు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది కిరణ్ యాదవ్ ఫోన్లో అర్జున్ రెడ్డి అనే అతనికి ఒక మెసేజ్ పంపించాడు. ఓకే, సిబిఐ అంటుంది ఈ విషయం నేను కోర్టుకు చెప్పేటప్పుడు మధ్యరాత్రి చెప్పాను అని చెప్తుంది. నేనేం చెప్పాను కోర్టుకి? ఈ మెసేజ్ ఒకటి ఉంది, దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇది ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని నేను చెప్పాను. ఎక్కడే కానీ మధ్యరాత్రి నేనైతే చెప్పలేదు. ఇక్కడ 1:42 AM యూటీసీ అంటే ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైం. ఓకే, సో ఈ యాంగిల్ పెట్టుకొని ఇది మధ్యరాత్రి అనే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సిబిఐ ఆ ఏరియా పట్టుకొని క్లోజ్ చేయాలని ట్రై చేసినట్లున్నారు. ఓకే, ఇదంతా వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీటు. వాట్ దే కన్క్లూడెడ్ ఇస్ మెసేజ్ పంపించింది 1:42 AM అయితే అది యూటీసీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం, which in their conclusion was at 7:12 AM. ఓకే, తర్వాత ఏమని చెప్పింది? ఈ 7:12 పంపించిన మెసేజ్ కిరణ్ యాదవ్ పంపించాడు అన్నదైతే చెప్పింది. కిరణ్ యాదవ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, ఆ రోజు పొద్దున వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఇవే. సో ఎవరైనా ఒక మెసేజ్ ఒకరికి పంపించాలంటే, నేను ఎందుకు ఈ ఇష్యూ రేస్ చేశానంటే, ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. కిరణ్ యాదవ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? నెంబర్ 1 క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఎవరికైనా పంపిస్తే ఎందుకు పంపించాడు? సింపుల్ క్వశ్చన్స్. ఓకే, వాళ్ళు ఏమన్నారు? టీవీలో చూస్తే తెలిసింది అని చెప్పారు. ఓకే, సరే అనుకుందాం. ఎందుకు పంపించారు? వివేకానంద రెడ్డి మరణం గురించి అర్జున్ రెడ్డికి. అర్జున్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ నాకు వచ్చిందంటే, అర్జున్ రెడ్డి అనే అతను భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డికి అన్న మనమడు అవుతాడు. ఓకే, సో బంధుత్వం ఉంది, మనవాడు బంధుత్వం ఉంది. అండ్ అర్జున్ రెడ్డి జగన్ రెడ్డికి భారతీ రెడ్డికి కూడా చాలా సన్నిహితం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఈ టైంలో పాదయాత్రలో కూడా అర్జున్ రెడ్డి మొత్తం లాజిస్టిక్స్ అన్ని చూసుకునేవారు పాదయాత్రకి. సో అందరికీ తెలిసిన మనిషి.
అండ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కూడా ఉండేవారు. సో ఏమన్నారు, కిరణ్ యాదవ్ అనే అతను ఈ మెసేజ్ కొందరు సోషల్ మీడియా యాక్టివిస్ట్కి పంపించారు అన్నారు. మరి ఎక్కడ ఆ సోషల్ మీడియా యాక్టివిస్టో తెలియదు. ఇంకా ఏమన్నారు, కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డికి ముందు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే దొరకకపోతే మెసేజ్ పంపించాడు. సరే, కిరణ్ యాదవ్ మొబైల్ ఎక్స్ట్రాక్ట్స్ అన్ని చూశాను. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తే టైం పడుతుందని చెప్పి చూపించట్లేదు. మొబైల్ ఎక్స్ట్రాక్ట్స్లో ఎక్కడే కానీ ఏ టీవీలో మెసేజ్ వచ్చినాక ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్తో మాట్లాడినట్లు కానీ మెసేజ్ పంపించినట్లు కానీ ఎక్కడే కానీ లేదు. మరి ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గురించి చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. అండ్ కిరణ్ యాదవ్కి ఫోన్ చేస్తే ఆ మిస్డ్ కాల్ అనేది కూడా సిడిఆర్లో అయితే మిస్డ్ కాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ మొబైల్ ఎక్స్ట్రాక్ట్ అంటే నా ఫోన్లో ఉన్న డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తారు. ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తే కూడా దాంట్లో మిస్డ్ కాల్ లేదు. సరే, సావిత్రి యాదవ్ మీద ప్రెషర్ పెట్టారే అనుకోండి. ఎవరు ప్రెషర్ పెట్టారు, ఎందుకు ప్రెషర్ పెట్టారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఇంకా నేను మీకు అగైన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. 132 పేజీల డాక్యుమెంట్లో కిరణ్ యాదవ్కి గంగిరెడ్డికి మధ్య ఉన్న ఫోన్ కాల్స్ కూడా చూపించాను. దాంట్లో కిరణ్ యాదవ్ గంగిరెడ్డి తోటి మాట్లాడాడు. దాని గురించి ఏమని చెప్పాడు, ఆ రోజు ప్రొద్దున నేను గంగిరెడ్డికి ఫోన్ చేయలేదు, నాకు గంగిరెడ్డితో పెద్ద పరిచయం లేదు, 1-2 సార్లే మాట్లాడాను. నా ఫోన్ నుంచి మా అన్న సునీల్ యాదవ్ ఫోన్ చేశాడు గంగిరెడ్డికి, నేను చేయలేదు అంటే సిబిఐ ఒప్పుకుంది దాని గురించి. కానీ అగైన్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఒకటి ఉంది, బహుశా సిబిఐ వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు. ఫోన్ ఎక్స్ట్రాక్ట్ ప్రకారం కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ ట్రై చేస్తాడు, మిస్డ్ కాల్ ఉంది, తర్వాత మళ్ళీ మాట్లాడతాడు. 6:56 గంగిరెడ్డితో మాట్లాడతాడు. శంకర్ బాలకృష్ణతో మాట్లాడాడు, అది మాత్రం అక్సెప్ట్ చేశారు. నెమాని భాస్కర్ సాక్షి ఎడిటర్, మీకు అందరికీ తెలిసిన మనిషి. ఆ రోజు పొద్దున కె నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడారు. కేఎన్ఆర్ అంటే మీకు ఐడియా ఉంటుంది, జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అనుకోవచ్చు అనుకుంటా. నెమాని భాస్కర్ విజయసాయి రెడ్డి గారితో మాట్లాడారు. శ్రీనివాస్ వెన్ను అతను మారుతి కడప పులివెందుల రిపోర్టర్తో మాట్లాడుతున్నాడు. అగైన్ అందరూ బాగా కమ్యూనికేషన్తోనే ఉన్నారు. శ్రీనివాస్ మళ్ళీ హైదరాబాద్లో మేబీ నెమాని భాస్కర్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ లెట్స్ మీ గో ఫార్వర్డ్. ఈ ఇన్ఫర్మేషన్ మనకు టీవీలో వచ్చింది 7:18 కదా, 7:17కి మళ్ళీ నెమాని భాస్కర్ శ్రీనివాస్ వెన్నెతో మాట్లాడుతున్నాడు. సో కమ్యూనికేషన్ ఛానల్ అయితే కంటిన్యూస్గా ఓపెనే ఉంది, ఇన్ని కాల్స్ నడుస్తున్నాయి. మరి సాక్షిలో ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు, అండ్ ఈవెన్ లోకల్ రిపోర్టర్ కూడా డౌట్ఫుల్ అని చెప్తుంటే అక్కడ కన్ఫర్మ్ చేసేసారు. సో వీళ్ళ నోరు కూడా మూయించేసి అక్కడ నుంచి పెట్టారా, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ జరిగిన క్లీనప్కి అక్కడ జరిగిన కమ్యూనికేషన్కి కాన్స్టెంట్ ఛానల్ ఉన్నిందా, ఆ కాల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సునీల్ యాదవ్కి మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండీ బాటిల్ తీసుకొని ఇచ్చాను, ఎందుకంటే సునీల్ యాదవ్ చెప్పాడు నా డాక్యుమెంట్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాను వివేకానంద రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అని చెప్పేసి. ఆ రోజు రాత్రి కొన్నిసార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తునింది, మళ్ళీ 11-11:30 ప్రాంతంలో కలుస్తానని చెప్పాడు. మరుసటి రోజు ప్రొద్దున పోతే సునీల్ యాదవ్ వాళ్ళ ఇంటికి ప్రొద్దున ఫోన్ చేస్తే సునీల్ యాదవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, వాళ్ళ ఇంటికి పోతే కొంచెం అనుమాన పరిస్థితి లాగా కనిపిస్తుంది అని సునీల్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే భరత్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సిబిఐకి అప్పట్లో. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు అనుమానం ఉంది అని చెప్తున్న మనిషికి మరుసటి రోజు నుంచి ఆయనకి ఆయన తమ్మునికి వీళ్ళతో ఏంటి కనెక్షన్? అనుమానం ఉన్నప్పుడు వాళ్ళతోటి కనెక్షన్ పెట్టుకుంటామా తెంచుకుంటామా? మరి కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఓబుల్ రెడ్డి పరిచయం చేశారు. భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి ఇద్దరు కలిసి హెలిప్యాడ్ దగ్గర దస్తగిరికి థ్రెటన్ చేశారని చెప్పి దస్తగిరి కూడా ఒకసారి మనకి చెప్పినట్లు ఇంతకుముందు
చూపించిన ఇన్ఫర్మేషన్ మీకు 306 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్పినాడు. సో భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి వీళ్ళందరికీ దీంట్లో ఏంటి కనెక్షన్? సునీల్ యాదవ్కి, కృష్ణయ్యకి, గంగిరెడ్డికి, ఉమాశంకర్ వైఫ్కి. ఓకే, నా కిరణ్ యాదవ్ నుంచి భరత్ యాదవ్కు, మహేంద్ర యాదవ్కు కూడా చాలా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఆ కాల్స్ అరౌండ్ ఫిబ్రవరి 2019లో మొదలైనాయి. బట్ మర్డర్ అయిన తర్వాత విపరీతంగా ఎక్కువ కాల్స్ ఉన్నాయి. ఎందుకు? నా భరత్ యాదవ్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటి తెలుసు? అట్లీస్ట్ పులివెందుల వాళ్ళకి బాగా తెలిసింది వచ్చేసి, ఈ మధ్య కాలంలో భరత్ యాదవ్ రోడ్డు మీద ఒకరిని సీసీ కెమెరా క్యాప్చర్ చేసిన విధంగా ఒకరిని మర్డర్ చేస్తే జైలుకి వెళ్ళి వచ్చాడు. సో కాల్డ్ రిపోర్టర్, రియల్ ఎస్టేట్ చేసే మనిషి. నా ఆ మనిషికి గన్ లైసెన్స్ ఎవరు ఇప్పించారు? అప్పట్లో భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ అంటున్నారు. ఎందుకు గన్ లైసెన్స్ ఇప్పించారు భరత్ యాదవ్కి? ఒక రిపోర్టర్కి ఎందుకండి గన్ లైసెన్స్? ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే మనిషికి ఎందుకండి గన్ లైసెన్స్? అన్లెస్ తప్పులు చేస్తుంటే తప్ప వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దెర్ ఇస్ సమ్ కనెక్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏం కనెక్షన్ ఉంది? భరత్ యాదవ్ అనే అతను దస్తగిరి అనే అతనితోటి ఢిల్లీకి కూడా వెళ్ళాడు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలిసిట్ తీసి దాంట్లో 13 lakh డాక్యుమెంట్స్లో నుంచి చూడడానికి చాలా చాలా ఎఫర్ట్ పెట్టాల్సింది వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు రాత్రి 11-12 వరకు మేల్కొని చేసి మళ్ళీ ప్రొద్దున్నే 3-4 గంటలకు లేచి రాత్రి బౌలు కూర్చొని చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ నీకు చూడాలంటే కూడా జస్ట్ మైండ్ బాగ్లింగ్. అండ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నాకు ఇది ఎట్లా చేయాలనో కూడా తెలియదు. నాకు దీని ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు నేర్పించలేదు, నేర్చుకోలేదు. కానీ సిబిఐ వాళ్ళకి ఇది సపోజెడ్లీ దే ఆర్ టఫ్. వాళ్ళకి తెలిసిన విద్య. వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర యాదవ్కు భరత్ యాదవ్కి సంబంధం ఉందిరా నేను అలా మొత్తుకొని చెప్తుంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే అది లేదు ప్రాబ్లం అని చెప్పి క్లోజ్ చేసి పడేస్తే నేను ఇంకా ఏం చేయాలి? సేమ్ థింగ్ అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాడు అంటే సోషల్ మీడియా కాంటాక్ట్స్. ఇంకా ఎవరున్నారు సోషల్ మీడియా కాంటాక్ట్స్? ఈ ఒక్కడేనా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్క మనిషి దొరికాడు నీకు మెసేజ్ పంపించడానికి. ఒకవేళ నాకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి నా దగ్గర చెప్పడానికి, ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్లు చేస్తాను, చెప్తూ పోతాను. ఒక్కరికి మాత్రమే చెప్పడం కాదు. ఇక్కడ ఈ ఒక్క మనిషికి ఎందుకు చెప్పాడు? ఈ ఒక్క మనిషికి చెప్పాడు ఎందుకంటే దిస్ పర్సన్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రూవ్ మీ రాంగ్. బట్ వాట్ ఈస్ సిబిఐ సేయింగ్? సోషల్ మీడియా కాంటాక్ట్స్ అందరికి పంపించానంటారు. వేర్ ఇస్ ద సోషల్ మీడియా కాంటాక్ట్స్? అది కూడా చెప్పాలి కదా. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిక్చర్ హియర్. ఓకే, అండ్ భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి డెఫినెట్గా దస్తగిరిని థ్రెటన్ చేశారు. ఓబుల్ రెడ్డి వీళ్ళ లాయర్. వీళ్ళతో కిరణ్ యాదవ్కి ఏంటి సంబంధం? మేమందరం బంధువులు అంటారు. మరి బంధువులు అయితే కిరణ్ యాదవ్కి ఆ మనిషి పరిచయం అయిందే ఫిబ్రవరిలో. అంతకుముందు ఆ మనిషి ఫోన్ నెంబర్ కూడా తెలియదు నాకు, బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. అగైన్ ఇదంతా నేను చెప్పేది బేస్డ్ ఆన్ ద కాల్ రికార్డ్స్. బికాస్ అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ లేదు. అగైన్ బేస్డ్ ఆన్ కాల్ ఫోన్లో. ఇన్ఫ్యాక్ట్ కిరణ్ యాదవ్ వాళ్ళ అమ్మకి మహేంద్ర యాదవ్ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాడు. అంటే అంతకుముందు పరిచయం లేని మనిషి, ఫిబ్రవరిలో పరిచయం మనిషి. ఫిబ్రవరిలోనే వీళ్ళ ప్లానింగ్ అంతా ఎగ్జిక్యూషన్ నడుస్తుంది. ఫిబ్రవరిలోనే కుక్కని చంపింది. అదే టైంలో, అదే రేంజ్ ఆఫ్ టైంలో వీళ్ళ కమ్యూనికేషన్స్ మొదలయ్యాయి అని నేను సిబిఐకి చెప్తే వాళ్ళందరూ బంధువులు, రెగ్యులర్ కమ్యూనికేషన్ అంటారు. అది ఎట్లా అవుతుంది? బంధువులు అయితే 10 ఏళ్ళ నుంచో కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే కాదు. ఇప్పుడు మన ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు చూస్తే
మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు. ఉన్నావ్లో రేప్ అండ్ మర్డర్ కేస్, లించింగ్ కేస్ 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేస్, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేస్ 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేస్ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? ఆ రోజు ప్రొద్దున గంగిరెడ్డితో మాట్లాడాడు. సో అట్లా ఏమైనా తెలిసిందా అని నాకు అనుమానం ఉంది. ఓకే, ఇంకా ఏం చెప్పాడు కిరణ్ యాదవ్? నేను ఎవరికి పంపించాను. సో వీళ్ళు చెప్పింది అక్కడ రాసుకున్నారు అంతే. ఇంకా వేరే అసెస్మెంటే లేదా, దీంట్లో ఇన్వెస్టిగేషనే లేదా? ఓకే, వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారు. ఆ వేరే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఓకే, సో ఈ తర్వాత ఇది 20వ తారీఖు తీసుకున్నారు వీళ్ళ స్టేట్మెంట్. ఈ మధ్యలో ఏమైంది? సుప్రీంకోర్టులో నేను పిటిషన్ పెట్టినప్పుడు లోవర్ కోర్ట్ నేను చెప్పింది అక్సెప్ట్ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టులో అడిగాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, సిబిఐకి ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను. మీకు అది కూడా షేర్ చేస్తాను. 132 పేజ్ డాక్యుమెంట్ సిబిఐకి షేర్ చేశాను. దాంట్లో సిబిఐకి నేను ఇస్తాను, పర్సనల్గా వచ్చి ఇస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద డాక్యుమెంట్ మీకు చూస్తే అంత ఈజీగా అర్థం కాదు, అది ఎక్స్ప్లెయిన్ టు యూ అని. నేను మళ్ళీ చాలాసార్లు ఈమెయిల్స్ పెట్టి ఫోన్లు చేసి అడిగితే నాకు 24వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటికి ఈ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఓకే, సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చాక దెన్ దే రియలైజ్ దెర్స్ అ ప్రాబ్లమ్ అండ్ దే కేమ్ బ్యాక్. మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు 27వ తారీఖు. ఓకే, ఇప్పుడు ఏం చేశారు? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. ఓకే, నౌ కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ సావిత్రి యాదవ్, రిమెంబర్ నేను మొదట్లో ఒక బాక్స్ చూపించాను, దాంట్లో కిరణ్ యాదవ్ వాళ్ళ మదర్ పేరు పెట్టాను, సావిత్రి. ఏమన్నారు ఆమె స్టేట్మెంట్లో? ఇది 2021లో ఇచ్చిన స్టేట్మెంట్ సావిత్రి గారు. ఓకే, ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటికి వెళ్ళారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే నేను నా భర్తని, నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండిరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు అని అక్కడ స్టేట్మెంట్లో ఇచ్చింది. ఆగండి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐకి 2021లో తెలుసు. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? జస్ట్ ఆలోచించండి. ఏం చేశారు? ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి 2021లో ఉంది. ఇంకొకటి, ఈ స్టేట్మెంట్ సిబిఐ 2 సార్లు తీసుకుంది. జూన్ 2021లోను, జూలై 2021లోను 2 సార్లు సిబిఐ ఆమె దగ్గర నుంచి ఇదే స్టేట్మెంట్ తీసుకుంది. 2 సార్లు తీసుకుందంటే అది చాలా ఇంపార్టెంటే. మరి ఎందుకు దీని మీద యాక్ట్ చేయలేదు? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఓకే, తర్వాత సునీల్ యాదవ్ ఇంటికి వచ్చాడు. ప్రొద్దున్నే మళ్ళీ ఉమాశంకర్ వచ్చి తీసుకొని పోయాడు సునీల్ యాదవ్ని అని చెప్పింది. ఓకే, 2 సార్లు తీసుకుంది. ఇప్పుడు కిరణ్ యాదవ్ని నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ని, ఏంటి స్టేట్మెంట్ గురించి అని.
ఎవరిని అడిగింది? కిరణ్ యాదవ్ని. స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కాదు, కిరణ్ యాదవ్ని అడిగారు. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంటు. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు, మా అమ్మ స్టేట్మెంట్ ప్రెషర్ మీద తీస్తారు. అంటే వాళ్ళ అన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత ఛార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే గన ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్టు? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలనా? సిబిఐ ఈ కాంట్రడిక్షన్స్ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? అదే ఫోన్ నుంచి సునీల్ యాదవ్కి 3 సార్లు ట్రై చేస్తాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ చేశాడంటే ఆ ఫోన్లో నుంచి, ఒక ఫోన్లో నుంచి సునీల్ యాదవ్ ఫోన్ పక్కన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని గంగిరెడ్డికి ఫోన్ చేసి మళ్ళీ కిరణ్ యాదవ్ ఫోన్ తీసుకొని తనకు తానే ఫోన్ చేసుకుంటాడా? అంటే 2 ఫోన్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ఫోన్ నుంచి కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి తన సొంత ఫోన్కి చేసుకుంటాడా? దిస్ నో లాజిక్ టు దిస్. అంటే ఆ ఫోన్ కిరణ్ యాదవ్ టు గంగిరెడ్డినే. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ సునీల్ యాదవ్, బికాస్ కిరణ్ యాదవ్ మళ్ళీ సునీల్ యాదవ్ కూడా ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. సావిత్రి గారి స్టేట్మెంట్ చూస్తే ఆ రోజు ప్రొద్దున సునీల్ యాదవ్ ఉమాశంకర్తో పాటు గంగిరెడ్డి ఇంటికి పోయాడు. బహుశా అందుకే ఫోన్ చేశాడేమో గంగిరెడ్డికి. బహుశా కిరణ్ యాదవ్కి ఆల్రెడీ తెలుసేమో. ఇది మాత్రం విచారించలేదు. ఇది సిబిఐ చెప్పిన విషయం కాదు, నేను చెప్తున్నాను. ఓకే, అట్లాగే ఇంకా చాలా విషయాలు చెప్తూ కిరణ్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి వైఫ్కి 16వ తేదీ మార్చ్ 16, 2019లో 25 సార్ల కంటే అట్లీస్ట్ 25 కాల్స్ ఉన్నాయి కిరణ్ యాదవ్ టు స్వాతి గారు, వైఫ్ ఆఫ్ ఉమాశంకర్ రెడ్డి. దాని గురించి విచారించమంటే దే సెడ్ సునీల్ యాదవ్ యూస్ మై ఫోన్ టు టాక్ టు ఉమాశంకర్ రెడ్డి అంటాడు. సరే, ఆ కాల్స్ చూద్దాం. 16వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో సునీల్ యాదవ్ కాల్స్ నుంచి చాలా కాల్స్ ఉన్నాయి. అండ్ సునీల్ యాదవ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు, జేఎన్టీ రోడ్లో ఉన్నాడు. అదే టైంలో కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి ఉమాశంకర్ రెడ్డి వైఫ్కి కాల్స్ ఉన్నాయి. మధ్యరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ లేడు, కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి పోతున్నాయి. సార్, సునీల్ యాదవ్ మీద ఎట్లా ఇస్తారు ఈ కాల్స్ అన్ని? 25 సార్లు వీళ్ళతో సంభాషణ ఉందంటే ఏదో నడుస్తుంది అక్కడ. ఇట్లా చాలా చాలా ఎవిడెన్సెస్ చెప్పాను. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. నేను చెప్పాను కాబట్టి చూసి వేరే రాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ పెట్టాలి చూస్తున్నారు. అట్లే మహేంద్ర యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు, సేయింగ్ దట్ దర్స్ నథింగ్ బిహైండ్ ఇట్. ఫస్ట్ అర్జున్ రెడ్డి స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. అర్జున్ రెడ్డి ఏమంటాడు? ప్రొద్దున్నే నాకు వివేకానంద రెడ్డి గారి చావు గురించి ఎట్లా తెలిసింది? మా అమ్మ చెప్తే తెలిసింది 8 గంటల ప్రాంతంలో. అది కూడా మళ్ళీ వెరిఫై చేయలేదు, ఎందుకంటే సిబిఐకి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాను కూడా ఈ విషయం. అభిషేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి మధ్య కాల్ ఉంది. ఈ సిడిఆర్, అర్జున్ రెడ్డి సిడిఆర్ కూడా లేదు, కానీ అభిషేక్ రెడ్డి సిడిఆర్ చూస్తే వాళ్ళ మధ్య కాల్ ఉంది. 7:30కు ముందే అభిషేక్ రెడ్డి చెప్తాడు, అర్జున్ రెడ్డి చెప్తున్నాడు నాకు తెలిసింది 8 గంటలకని. నా డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ మధ్యన చనిపోయారు, మనకు అందరికీ తెలిసిందే దురదృష్టవశాత్తు. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఈ ఇంట్లో వచ్చి చూశారు. ఆయనకు తెలుసు ఏదో ప్రాబ్లం జరిగింది, ఆయన స్టేట్మెంట్లో కూడా చెప్పాడు ఇది దెబ్బలన్నీ ఉన్నాయని చెప్పి. మరి పిచ్చాపాట మాట్లాడుకున్నారా, లేకపోతే అభిషేక్ రెడ్డి ఇన్ఫార్మ్ చేశాడా అర్జున్ రెడ్డికి వివేకానంద రెడ్డి చనిపోయారని? మరి 7:30కు తెలిసింటే 8 గంటలకు ఎట్లా తెలుస్తుంది? సిబిఐ ఈ మాత్రం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా? చెప్పింది వినడమేనా? ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేశామంటే తప్పు చేయలేదే అని అంటాం. మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి? ఒట్టి స్టేట్మెంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోవడమా? మళ్ళీ 20వ తారీఖు కిరణ్ యాదవ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏమన్నాడు?
ఐ వాస్ అట్ మై హోమ్ ఓన్లీ. ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ. అప్పుడే నాకు తెలిసింది. ఆ టైంలో ఇంట్లో అందరము ఇక్కడే ఉన్నాం. ఇంట్లోనే ఉన్నాం. ఇది చెప్పారు. అది ఫైనల్ కంక్లూషన్ అయింది. అది వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత లేదా? ఓకే. మీకు తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను. 7:12కు కిరణ్ యాదవ్ మెసేజ్ పంపించాడు. మీకు అందరికీ తెలిసిందే, ఈ ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది సాక్షి టీవీలోనే, మీడియాలో. ఆ తర్వాతనే మిగిలిన ఎక్కడైనా వచ్చింది. మరి సాక్షి టీవీలో 7:13కు వచ్చింది. కిరణ్ యాదవ్‌కి 7:12కి ఎట్లా తెలిసింది? ఒక్క నిమిషమైనా అది క్రూషియలే కదా!